హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం రవ్వ లడ్డు ప్రిపేర్ చేయడం చూద్దాము. మామూలుగా రవ్వ లడ్డు చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది ఇష్టపడతారు కూడా. కాకపోతే ఇప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేయడం చూద్దాము. అంటే పాకం లాంటిది ఏమీ లేకుండా పాలతో రవ్వ లడ్డు తయారు చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ టు 10 డేస్ వరకు తినొచ్చు. రవ్వ లడ్డు ప్రిపేర్ చేయాలంటే ముందుగా ఉప్మా రవ్వ తీసుకోవాలి. మామూలుగా బాంబే రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వతోనే చేయాలి. ముందుగా రవ్వను వేయించుకుందాము. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే లడ్డూకి అంత టేస్ట్ వస్తుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత రవ్వ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ రవ్వ వేసుకుంటున్నాను. ఈ రవ్వని బాగా వేయించుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. 15 to 20 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. మాడిపోనివ్వకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ మంచి వాసన వచ్చి లైట్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, రవ్వ కొంచెం కలర్ మారుతుంది కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసుకోవచ్చు. చూడండి, ఇవి వేయించుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు. నేను ఇలాగే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కాజు ముక్కలు, సార పలుకులు, కిస్మిస్ వేసుకొని కలుపుకుంటున్నాను. వీటిని కూడా 1-2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ రవ్వలో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. రవ్వ వేడివేడిగా ఉన్నప్పుడే 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. అంటే 2 కప్స్ రవ్వ తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాను. అంటే 1 కప్ రవ్వకి 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్స్ రవ్వకి 2 కప్స్ షుగర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అంటే 1:1 రేషియోలో కూడా వేసుకోవచ్చు. ఇలా రవ్వ వేడివేడిగా ఉన్నప్పుడు షుగర్ వేసుకోవడం వల్ల షుగర్ కొంచెం మెత్తబడుతుంది. ఇదంతా బాగా కలుపుకొని ఈ రవ్వని షుగర్ని కలిపి ఇలా ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇలా సైడ్కి పెట్టుకోవడం వల్ల రవ్వ తొందరగా చల్లారకుండా ఉంటుంది. షుగర్ కూడా కరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వలోంచి కొంచెం తీసుకుని దీంట్లో వేడివేడి పాలు పోసుకోవాలి. ఇదిగో చూడండి, ఇవి వేడివేడి పాలు 1 or 2 టీ స్పూన్స్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం పాలు పోయాలని ఏం లేదు, కొన్ని పాలు కొన్ని నీళ్లు కూడా తీసుకొని పోసుకోవచ్చు. కాకపోతే వేడివేడివి తీసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా గట్టిగా నొక్కుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. అంతే, చూసారా ఎంత ఈజీగా రవ్వ లడ్డు ప్రిపేర్ అయిపోయిందో. ఎమ్మీగా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకుని ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదా ప్రసాదం కోసం తయారు చేయాలనుకున్నా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.